రెడ్డి, నేను ఏసీబీ సిఐయు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డిఎస్పీని. మాకు కంప్లైంట్ రావడం వల్ల ఇవాళ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒక కంప్లైంట్ దగ్గర ఇక్కడ ఇన్స్పెక్టర్ మహేందర్ గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని కేసులో ఇరికిస్తామని చెప్పి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే 9 lakhs కుదిరింది. ఆ 9 lakhsలో ఆల్రెడీ 5 lakhs తీసుకున్నాడు అతను. ఇంకా 4 లక్షల కోసం వేధిస్తుండగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. కొని వచ్చాడు. ఇవాళ బయటకు వచ్చిన తర్వాత నేను లంచ్ తర్వాత తీసుకుంటా అని చెప్పేసి అని అతనికి డౌట్ వచ్చిందో మరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం. ఒక సైబర్ క్రైమ్ కేసులో ఇతను మా కంప్లైంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అదే అతను జైలుకి వెళ్ళిండు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ని, తర్వాత ఇతర ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని అందులో కేసులో ఇన్వాల్వ్ చేస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. చాలా కాలం నుండి బెదిరిస్తున్నారు. ఆల్రెడీ అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర, కంప్లైంట్ యొక్క ఫాదర్ దగ్గర నుంచి 2 లక్షలు తీసుకున్నాడు. ఈ కంప్లైంట్ దగ్గర కూడా ఒకసారి 2 లక్షలు, ఒకసారి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఇంకా డిమాండ్ చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు 4 lakhs డిమాండ్ చేస్తున్నాడు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇవాళ అవకాశం ఉంటే ఇవాళ చేస్తాము, పని అయిపోతే. తర్వాత రేపు మార్నింగ్ చేస్తాం. ఇంటి దగ్గర సోదాలు జరిగితే ఇంట్లో 13 లక్షల రూపాయలు డబ్బులు దొరికినాయి. కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ దొరికినాయి. ప్లాట్లకు సంబంధించిన వివరాలు దొరికితే వాటి గురించి ఎంక్వైరీ చేస్తాం. అల్వాల్